నమస్తే. పింక్ లీడర్స్‌కి టచ్‌లో ప్రభాకర్ రావు. చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇది. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు ప్రభాకర్ రావు. ఆయన ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటికి రావడం, ఈ కేసులో A1గా ప్రభాకర్ రావు పేరు ఉందని తెలియడంతో ఆయన అనారోగ్యం పేరుతో అమెరికాకి వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఆయన్ను కాంటాక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఆయన ఒక ఐపీఎస్ అధికారికి ఫోన్ చేసి, ప్రభాకర్ రావుకి జూనియర్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలోనే పనిచేస్తున్నారు ఆయన కూడా. ఆయన కాల్ చేసి మనం ఒకటి, ఎందుకు విచారణ పేరుతో ఇంత రాద్ధాంతం అనే దాని మీద మాట్లాడినటువంటి క్రమంలో ఎవరైతే మాట్లాడినటువంటి ఐపీఎస్ అధికారి ఉన్నారో, సార్ మీరు ఏదన్నా హైదరాబాద్ వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వండి అని స్మూత్గా, చాలా కూల్గా, ఫ్రెండ్లీగా ఫోన్ కట్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ విచారణ చేస్తున్నటువంటి అధికారులు ప్రభాకర్ రావుని కాంటాక్ట్ అయ్యారు. అయినప్పుడు నేను 2 రోజుల్లోనే వస్తున్నాను, వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాలి, నేను ఒక చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పారు. ఓకే, మీరు అయితే ముందు రండి అన్నారు. వస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు రాలా. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అప్రూవర్గా మారుతారు, ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి విషయాలు కొంతమంది అధికారులతో ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీలో బీఆర్ఎస్ చీఫ్ ఆయనే మాకు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో మేం చేశాం అని చెప్పి, ఆయనే కాదు ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారో వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఆయన ఇండియాకు వచ్చి ఈ వ్యవహారంలో డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా భయపడేది, వణికిపోయేది బీఆర్ఎస్ పార్టీ నేతలే 100కి 200%. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే తాజాగా వస్తున్నటువంటి అంశాలు బయటికి, ముఖ్యంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఈ ఫోన్ ట్యాపింగ్కి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాను ప్రకారమే మేము చేశామని చెప్పి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, వారితో పాటు రాధాకిషన్ రావు, ఈ నలుగురు కూడా అదే అంశాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భంలో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని మనం ఇండియా రప్పించి ఈ వ్యవహారం మీద విచారిస్తే ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. కానీ గులాబీ నేతలు మాత్రం ఆయన్ను అక్కడి నుంచి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు అమెరికాలో లేరు, దుబాయ్లో ఉన్నారు అనేది మనకు సమాచారం అందింది. మొత్తానికి చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దానికి సంబంధించి అవసరమైతే ఇక్కడి నుంచి ఒక బృందం కూడా వెళ్ళాలి ఆయన్ని తీసుకురావడానికి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ఆయన వస్తే గనక ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. అసలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ట్యాపింగ్తో పాటు కోట్లాది రూపాయలు పోలీసు వాహనాల్లో రవాణా జరిగాయి, అవి ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరికి ఇచ్చారు, ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ప్రణీత్ రావు, ఈ నలుగురు చెప్పినటువంటి అంశమే. సో ఇంకా కొత్తగా మనం వివరాలు సేకరించాలి, ప్రతిదీ పక్కాగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, అరెస్టులు చేయాలి. ఇది సిట్ అధికారుల ఇప్పుడు ముందున్నటువంటి టాస్క్. ఇదిలా ఉంటే ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవహారానికి సంబంధించి నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. ఇటువంటి క్రమంలో సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి
నాయకులు ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దానిలో భాగంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులవి అని కూడా ఒక రకమైనటువంటి అనుమానం ఉంది. ఇవన్నీ విచారించాలి అంటే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఖచ్చితంగా రావాలి. పోలీసు వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే లేని పక్షంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది. ఈ రాధాకిషన్ రావు కూడా అలాగే విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తే. ఆయన్ని పిలిపించారు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. సో ఇటువంటి సందర్భంలో మొత్తానికి గులాబీ నేతలతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు అనే విషయం ఇప్పుడు పోలీస్ వర్గాలకి, ముఖ్యంగా ఈ కేసును విచారిస్తున్నటువంటి బృందానికి తెలిసింది. ప్రభాకర్ రావు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రానివ్వకుండా ఎందుకు ఆపారు, ఎవరు ఆపారు, ఎవరు ప్రభావితం చేస్తున్నారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. మొత్తానికి ఈ వ్యవహారంలో మరికొన్ని అరెస్టులు త్వరలోనే జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.